పరిశుద్ధుడా, పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామమునకై స్తుతులు, వందనాలు తండ్రి. ఈ దినమున మాట్లాడే విషయాల్లో మీరు తోడుగా ఉండండి, సహాయం చేయండి తండ్రి. నీ వాక్యము మా తండ్రి సత్యమైనది, మా పాదములకు వెలుగు, మా త్రోవకు వెలుగు, మా పాదములకు దీపము, మా జీవితాలకి పునాది రాయి ఉన్న తండ్రి. దాన్ని గ్రహించటానికి, దాన్ని వ్యక్తపరచడానికి అల్పుణ్ణి నన్ను బలపరచండి, కృప దయచేయమని యేసు ప్రభు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, గడిచిన వాక్యములో 75వ షార్ట్ మెసేజ్లో నేను వ్యక్తపరిచింది ఏంటంటే, ఇస్రాయేల్ ప్రజలకు దేవుడు నిబంధనలు ఇచ్చాడు సీనాయి పర్వతం మీద. ఎందుకంటే వాళ్ళకి సెల్ఫ్ రూలింగ్, సెల్ఫ్ అడ్మినిస్ట్రేషన్. ఇంతవరకు ఐగుప్తులో ఒక నేషన్, జాతిగా ఏర్పడ్డారు, కానీ అక్కడ బానిసలుగా ఐగుప్తు రూలింగ్లో ఉన్నారు, కొరడా దెబ్బలు తిన్నారు. తర్వాత దేవుడు వారిని అద్భుతంగా, అక్కడ బ్యాక్ డోర్ వాజ్ క్లోజింగ్ అండ్ ఫ్రంట్ డోర్ వాజ్ ఓపెన్. ముందు మార్గము తెరిచి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి వారిని కనాను దేశం, వాగ్దాన భూమికి నడిపిస్తూ వచ్చాడు మోషే యొక్క నాయకత్వం కింద. అయితే మరి ఈ ప్రయాణములో, ఈ సీనాయి అరణ్యములో ఎన్నెన్నో ఇబ్బందులు, ఎన్నెన్నో కష్టాలు, ఎంతెంతో సణుగుడు, ఎంతెంతో హ్యూమిలియేషన్, కృంగిన స్థితి, ఎంతెంతో మార్గము తప్పిన స్థితి, ఎంతెంతో దేవునికి ఎదురు తిరిగి సణుగుడు, గుణుగుడు, ఇలాంటి స్థితి. ఇలాంటి ప్రజలు బానిసత్వానికి అలవాటు పడిపోయి స్వతంత్రాన్ని కోల్పోయిన వారు, స్వతంత్రం కావాలని ఆశలు కూడా చచ్చిపోయినవారు, ఏ విధమైన మరి స్వతంత్రులుగా జీవించాలని ఆశయాలు కోల్పోయి బానిసత్వం కింద కృంగిన ఈ ప్రజల్ని, ఈ లేబరర్స్ని, వీరిని కట్టి బాగు చేసి వీరిని జీవితాన్ని ఒక కన్స్ట్రక్టివ్గా, ఒక స్టేట్, ఒక రాజ్యాన్ని కట్టాలి. ఈ రాజ్యానికి కావలసిన రూల్స్, రెగ్యులేషన్స్, నిబంధనలు, నియమావళి కావాలి. ఏ రాజ్యానికైనా నియమావళి, నిబంధనలు, లా అండ్ ఆర్డర్ కావాలి. అది తప్పిన కాడ రాజ్యం పడిపోతుంది. ఏ దేశంలో అయితే లా అండ్ ఆర్డర్ ఉండదో ఆ దేశము కూలిపోతుంది, ఆ ప్రభుత్వం కూలిపోతుంది. ఇస్రాయేల్ కూడా మరి వీరు పెద్దవారైన తర్వాత రాజ్యముగా ఏర్పడి కనాను దేశంలో పాలు తేనెలు ప్రవహించే చక్కని దేశము వారికి దేవుడు ఇస్తే, అందులో కూడా వీరు లా అండ్ ఆర్డర్, క్రమము తప్పారు, దేవుని యొక్క ఆజ్ఞలు మీరారు, దేవుని యొక్క నియమావళిని ఉల్లంఘించారు. అందువల్ల వేరే వేరే జాతుల కింద మళ్ళీ దాసత్వంలోకి, మళ్ళీ వాళ్ళ ఆధిపత్యంలోకి, మళ్ళీ వాళ్ళ రూలింగ్లో కింద ఉన్నారు. అలా ఇస్రాయేల్కి స్వతంత్రం వచ్చి దావీదు రాజ్యాన్ని కట్టిన తర్వాత కూడా, రాజ్యాలు విడిపోయిన తర్వాత కూడా, మరి ఇస్రాయేల్ దేశాలు నార్త్లో ఉన్న యెరోబాము, ఆహాబు ఇలాంటి దుష్టుల పరిపాలనలో విపరీతముగా లా అండ్ ఆర్డర్, దేవుని యొక్క నిబంధనలు, దేవుని యొక్క క్రమాన్ని మరిచి పోగొట్టుకొని దేవునికి దూరస్తులయ్యారు. సౌత్లో ఉన్న మరి యూదా ప్రజలు కూడా కొన్నిసార్లు మార్గాలు తప్పి, దావీదు నియమాలని అనుసరించకుండా కొన్నిసార్లు మార్గము తప్పి, పర్వర్షన్, దేవునికి దూరము, దేవుని నియమాలకి కట్టడానికి దూరమైన పరిస్థితి ఏర్పడింది. ఆ విషయాల్ని మరి మాట్లాడుకున్నాము. ఈరోజు కొద్దిగా ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు ఆదికాండము 3వ అధ్యాయంలో 22వ వచనం చదువుతున్నాను. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలు ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాపి జీవవృక్ష ఫలములు కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు
ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేశాను. ప్రియులారా, చాలా విచారము. మరి అతను మనలాంటి వాడయ్యాడు అన్నాడు దేవుడు. మన సృజించిన వాడు, మన సహవాసములో ఉన్నవాడు, మన 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 బిడ్డగా ఉన్నవాడు, ఆడు మార్గము తప్పాడు. వాడికి జ్ఞానము, మనలాంటి జ్ఞానము వచ్చాడు. అతను ఆర్డర్ తప్పినందువల్ల మరి ద మార్క్ ఆఫ్ హ్యూమిలియేషన్, మార్గము తప్పిపోవటము, తిరస్కార బుద్ధి రావటము, పడిన స్థితి, కృంగిన స్థితి, ఇలాంటి కృంగిన స్థితి, పడిపోయిన స్థితి, శోధింపబడిన స్థితి, శోధనలోకి పడిపోయిన స్థితి అతనికి వచ్చింది. అది ఇట్ లీడ్స్ టు ఎలియనేషన్. అది తిరస్కారం పాలవుతుంది, త్రోసివేయబడుతుంది. మరి కృంగిన స్థితి, శోధన లోబడిన స్థితి, అవిధేయత, అక్రమము, నియమాన్ని, కట్టడలు, దేవుడిచ్చిన నియమము, దేవుడిచ్చిన శాసనము, దేవుడిచ్చిన ఆజ్ఞ, నువ్వు అది మాత్రం తినొద్దు, అది ముట్టుకుంటే చచ్చిపోతావు, తింటే చచ్చిపోతావు. ఆ ఆజ్ఞ, నిబంధన, నియమావళి మీరిపోవటం హ్యూమిలియేషన్. దేవునికి దూరస్థుడు అవటం, దేవునితో సంబంధాన్ని కట్ చేసుకోవటం, దేవునిలో పర్వర్షన్, వేరే దారి తప్పిపోవటం, ఇలాంటివి జరిగినప్పుడు ఇట్ లీడ్స్ టు ఎలియనేషన్, త్రోసివేయబడిన స్థితి వస్తుంది. మరి దేవుని తృణీకారం వస్తుంది. దేవుడు ఇక్కడ వద్దు అనే స్థితికి తెచ్చుకున్నాడు. అతను త్రోసివేయబడిన స్థితి, ఇట్ లీడ్స్ టు ఎలియనేషన్, తిరస్కారానికి గురి అయ్యాడు. ప్రియులారా, ఇతను మనం చేసిన మనిషి కాదు. ఇప్పుడు నా ఫుల్ ఫెలోషిప్, గాడ్స్ ప్రజెన్స్, గాడ్స్ ఫెలోషిప్, గాడ్స్ కేర్ అండ్ షేరింగ్, నిత్యము దేవుని సన్నిధిలో సంపూర్ణముగా దేవుని సన్నిధిలో ఉన్న ఆదాము పడిపోవటం చాలా విచారం. ఎవరో దూరం ఉన్నవాడు పడిపోవటం కష్టం. మంచి ఫెలోషిప్లు, మంచి సహవాసములు, మంచి స్థితికి పెరిగిన తర్వాత కొంతమంది భక్తులు పడిపోతారు. గొప్ప గొప్పవారు ఉన్నతమైన స్థాయికి పెరిగి దేవునితో బహుగా సంబంధించి అక్కడున్న వాడిని సైతాన్ని చక్కని ఫ్రెండ్ లాగా వస్తాడు, చక్కగా శోధిస్తాడు, చక్కగా స్మూత్గా మంచి మాటలు చెబుతాడు, వాడిని శోధించి వాడిని పడగొడతాడు. ఇలాంటి మరి దాదాం పడిపోవటంలో ఏదైనా వీడి మానసికమైన జబ్బు ఉందో అందుకని అలా చేశాడు, మానసికమైన స్థిరత్వం లేదు అందుకని అలా చేశాడు, మనసు సరిగా నిగరంగా ఉండదు, వాడికి ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి అందుకని ఇలా చేశాడు అంటానికి వీలు లేదు. ప్రియులారా, ఆ రీతిగా చెప్పటానికి వీలు లేదు. సంపూర్ణమైన కాన్షియస్, సంపూర్ణమైన వ్యక్తిత్వము, సంపూర్ణమైన మరి అంత ఆరోగ్యము కలిగిన వాడుగా ఉండి దేవుని దగ్గర నుండి పడిపోయాడు. ఈ పడిపోయిన వాడిని ఇలాగే ఉంచితే మరి ఈ దుర్నీతి, అవినీతి, పాపము దానికి అంతం ఉండదు. పాపి అయిన వాడు, పడిపోయిన వాడు, దూరస్థుడైన వాడు, పర్వర్టెడ్ అయిన వాడు, వాడు కానీ పొరపాటుగా ఈ జీవవృక్ష ఫలాలు తిన్నాడంటే ఆడుక చావలేదు. ఈ పురాణాలు కొన్ని మైథాలజీ, కొన్ని కథల్లో ఏం చెప్తారంటే రాక్షసుడు ఉంటాడు, వాడికి సావు లేదు. దానికోసం దేవతలు ఎన్నెన్నో ఉపాయాలు చేసి ఇవన్నీ కథలు, మైథాలజీ. ప్రియులారా, ఇక్కడ రియల్గా జరిగింది ఏంటంటే, రియాలిటీ ఏంటంటే
పాపి అయిన వాడు చనిపోతే వాడికి చావు ఉండదు. పాపమునికి చావు ఉండదు. పాపమునకు ఫుల్ స్టాప్ ఉండదు. పాపమునకు అడ్డుగోడ ఉండదు. వాడు పాపం అనేది నిత్యమైపోద్ది. మరి దేవునికి ఎగనెస్ట్గా దేవునికి అది నిత్యం ఉంటుంది. అప్పుడు యేసు ప్రభు రావాల్సిన పని లేదు, సిలువ మీద చనిపోవలసిన అవసరం లేదు, రిజరెక్ట్ అవ్వాల్సిన పని లేదు, పరలోకంలోకి వెళ్ళక్కర్లేదు, మనకు ఒక పరదైస్ని ఇవ్వక్కర్లేదు. ఈ ప్రాసెస్ అంతా కూడా ఉండదు. పొరపాటుగా వాళ్ళు కానీ జీవవృక్ష ఫలాలు తిన్నారంటే ఇలాంటి విషయాలు సంభవిస్తాయి. ప్రియుల, దేవుడు కనికరము గలవాడు. నేను కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అని చెప్పిన మహాదేవుడు పరిశుద్ధుడు. తన బిడ్డల మీద కనికరముతో పడిపోయిన వాడు పడిపోయిన స్థితిలోనే ఉండకుండా, పడిపోయిన వాడు అక్కడే నాశనం అయిపోకుండా, ప్రేమతో, తాలిమితో, జాలితో తన చేయి చాపి వాడిని పట్టుకొని వాడిని రక్షించటానికని, వాడికి మేలు చేయటానికని తోటలో నుంచి వెళ్ళగొట్టి ఆ కెరూబుల్ని పెట్టాడు. తోటలో కావలిగా ఉండటానికి కెరూబుల్ని పెట్టాడు. ప్రియులారా, ఈ సంగతి జరిగింది. మరి దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దానిని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేశాను. ఏ నేల నుండి తీయబడ్డాడో ఆ నేలని సేద్యపరచాలి. ఏ మట్టి అయ్యాడో మళ్ళీ మట్టిగా మారాలి. మట్టికి మన్ను, దుమ్ముకు దుమ్ము, బూడిదకి బూడిదగా భూమికి అప్పగిస్తున్నాను. ఏ భూమినైతే నేలలో నుంచి తీయబడ్డాడో నేలను సేద్యపరచాలి. మళ్ళీ అక్కడ మట్టికి మన్ను, దుమ్ముకు దుమ్ము, బూడిదకి బూడిద అవ్వాలి. ఇదంతా జరిగిన లాంగ్ ప్రాసెస్. దేవుడు దీర్ఘకాలములో ఆలోచించేసి వాక్యము శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించిన యేసు ప్రభు వచ్చి ఇన్ లాంగ్ ప్రాసెస్ యేసు ప్రభు ముందు కాలంలో జరగబోయే సంగతుల్ని దేవుడు స్థిరపరిచి, రాసి, లిఖించి, దాన్ని నిర్మాణకుడు, శిల్పకారి అయిన దేవుడు దీనంతటినీ శిల్పించి, రాసి, క్రమపరిచి దేవుడు వీళ్ళని బయటికి పంపించాడు. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను, జీవవృక్ష ఫలములను, జీవవృక్షమునకు పోవు మార్గమున కాచుటకు ఇటు అటు తిరుగుతున్న ఖడ్గజ్వాలలను నిలబెట్టి ఉన్నాడు. ప్రియులారా, మొన్న కీర్తనలో చదువుకున్నాం. 18వ కీర్తనలో భయంకరమైన ఉగ్రుడైన దేవుడు, అగ్నిజ్వాలల మీద వస్తున్న దేవుడు, మహాదేవుడు, మహా ఉగ్రుడే, పాపమును గురించిన భయంకరమైన క్రోధము, ద్వేషము, అగ్ని లాంటి మహాదేవుడు అది జరగకుండా ఉండటానికి, పాపాన్ని ఆపటానికి, దోషాన్ని జరగకుండా చేయటానికి అక్కడ వాటి చుట్టూ కెరూబులను ఉంచినట్టుగా చూస్తూ ఉన్నాం. తర్వాత కయ్యూను, ఆదాము తన భార్యను కున్నప్పుడు కయ్యూను పుట్టాడు. తర్వాత హేబేలు కూడా పుట్టాడు. హేబేలేమో గొర్రెలను కాస్తూ ఉన్నాడు, కయ్యూనేమో భూమి పండిస్తూ ఉన్నాడు. ఒకరోజు కయ్యూను అడుగుతున్నాడు హేబేల్ని, మనము పొలంలోకి వెళ్ళి కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్నిటిని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయ్యూనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యూను మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నపుచ్చుకొనగా
యెహోవా కయ్యనుతో నీవు కోపమేలా, నీకు కోపమేలా, నీ ముఖము చిన్నబుచ్చుకొంటున్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడ్లా తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడ్లా వాని పాపము అని పొంచి ఉండును. సత్క్రియ చేయని ఎడ్లా వాకిట పాపము పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు. క్లియర్గా చెబుతున్నాడు. ప్రియులారా, వార్నింగ్ ఆఫ్టర్ వార్నింగ్, వార్నింగ్ ఆఫ్టర్ వార్నింగ్. ఆదాముకి వార్నింగ్ ఖచ్చితంగా క్లియర్గా నువ్వు మాత్రం ఆ పండు తినొద్దు, నువ్వు మాత్రము ఆ కందికి ఇప్పైనది నేత్రాశ, దురాశ, నేత్రాశ, జీవపుడంబము, ఇంకా శరీరాశ, ఇలాంటివన్నీ సైతానుడు తీసుకొచ్చి మన ముందు పెడతాడే, దాన్ని మాత్రం ఆ తలతల మెరుస్తున్న దాన్ని మాత్రం నువ్వు ముట్టకూడదని ఎన్నిసార్లు చెప్పుంటాడు. చాలా ఖచ్చితంగా స్పష్టంగా చెప్పుంటాడు. చాలా అతను కాన్షియస్గా అర్థమయ్యేలాగా చెప్పాడు. ఆదాము ఏ విధమైన మరి బలహీనకాడు, బలవంతుడై ఉండి ఫుల్ సహవాసములో ఉన్నవాడు, మరి ఇంటెన్షనల్లీ వాడు పడిపోయి చేయాల్సిన రీతిగానే పడిపోయాడు, కానీ పొరపాటు కాదు ఇది. అలాంటి మరి జరిగింది. ఇప్పుడు నీవు మరి ఇదే మాట మళ్ళీ ఆ కయ్యంతో చెబుతున్నాడు. పాపము నీ వాకిట పొంచి ఉంటుంది, నీవు సత్క్రియ చేసిన ఎడ్లా తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడ్లా వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు అని ఏలుదువు. ప్రియులారా, చాలా స్పష్టంగా చెప్పాడు. ప్రియులారా, తన తమ్ముడు చక్కని బలి అర్పిస్తే ఆ బలిని దేవుడు అంగీకరించినందుకు ఇతను చాలా క్రోధము. ఇతని బలిని అంగీకరించలేదు, ఎందుకంటే అది దేవుని నియమావళి ప్రకారము లేదు. దేవుడు వారికి, తన తల్లిదండ్రులకు ఏం చేశాడంటే, బయటికి పంపిస్తూ ఉన్నప్పుడు గొర్రెను చంపి గొర్రె పిల్ల చర్మముతో చక్కని బట్టలు కుట్టించి గొర్రెపిల్ల వస్త్రాలు తొడిగి ఆ గొర్రెపిల్ల రాబోయే యేసు ప్రభుకి సాదృశ్యముగా బలియాగానికి, అటోన్మెంట్ ప్రాయశ్చిత్తానికి, నీతికి సాదృశ్యముగా ఉన్న ఆ నియమావళి కాకుండా ఇతను వేరే నియమావళి తీసుకున్నాడు, వేరే నిబంధన తీసుకున్నాడు. అతనిలో ఉన్న పుండు వ్యాధి, అతను వంకాయలో పురుగు అక్కడే పుడుతుంది. అతనిలో పుట్టిన తెగులు ఏంటంటే, మరి అపవాది సంబంధమైన వాడుగా పుట్టాడేమో. వీడు ఆ చేయటమే మిస్లీడ్, పొరపాటు చేశాడు. అది తీసుకొచ్చి ఆ గొర్రెపిల్ల మంచి శ్రేష్టమైన దేవుని నియమాన్ని మీరి వేరొక నియమంలోకి ఆ కూరగాయలు, మరి దోసకాయలు, గుమ్మడికాయలు అట్లాంటి నిర్లక్ష్యంగా, బహు అలక్ష్యంగా, దేవునికి తృణీకారముగా, దేవుని ఇన్సల్ట్ చేసేటట్టుగా. మలాకీ గ్రంథంలో చెప్తాడు ప్రవక్త, మీరు దేవునికి ఇస్తున్నారు, అవి కుళ్ళిపోయినాయి, పాడైపోయినాయి ఇస్తున్నారు. మరి అన్ని జనుల మధ్య నా పేరుని యు ఆర్ డిస్హానరింగ్ మై నేమ్. మీరు నన్ను అగౌరవపరుస్తున్నారు అన్యజనుల మధ్య. వీళ్ళ దేవుడు ఇంతేనా అనేటట్టుగా ప్రవర్తిస్తున్నారు. అది దేవునికి గాయం. ఇలాగే ప్రియులారా, ఈ కయ్యూను ఇచ్చిన బలి, ఆ ఇచ్చిన కాయట్లో కూడా అశ్రద్ధ, ఆసక్తి లేకపోవటము, మనస్ఫూర్తిగా ఇవ్వలేకపోవటము, ఏదో ఇవ్వకపోతే ఎలాగూ, బలి ఇవ్వకపోతే ఎలాగూ, ఏదో ఇవ్వాలి కదా, ఇలాంటి మంచి మనస్సు కాకుండా ఇచ్చాడు. ఇచ్చినందువల్ల దేవుడు అతన్ని అంగీకరించలేదు. అయితే హేబేలు మనస్ఫూర్తిగా దేవుని నియమ ప్రకారము, ఆర్డర్ ప్రకారము
నియమం ప్రకారం పోరాడుతున్నాడు. నియమం ప్రకారం పోరాడేవాడు ఎన్నిక చేయబడతాడు. నియమం ప్రకారముగా ఇచ్చిన బలిని దేవుడు అంగీకరించినప్పుడు, నా తమ్ముడు బలి దేవుడు అంగీకరించాడని సంతోషపడకుండా ద్వేషము, ఈర్ష్య, పగ ఇవన్నీ కూడా పెంచుకున్నాడు. హ్యూమిలేషన్ లీడ్స్ ఎలియనేషన్. దుష్టత్వము, క్రూరత్వము, చెడుతనము ఇవన్నీ కూడా మనుషుల్లో కలుగుతున్నాయి. ఈ దినాల్లో ప్రియులారా మరి అనేకమైన ఇలాంటివి మరి కొన్నిసార్లు మరి విరోధము, మర్డర్స్, ద్వేషం, సూసైడ్స్, మరి త్రాగుబోతనము, విచ్చలవిడితనము, కొట్లాట్లు, దెబ్బలాట్లు, చీటింగ్ ఇవన్నీ కూడా దేవుని ఆజ్ఞను మీరి నియమం పోగొట్టుకొని ప్రవర్తించినందువల్ల వీటికి హ్యూమిలేషన్, తన మీదకి తాను శాపము తెచ్చుకుంటున్నాడు. ఇట్ లీడ్స్ ఎలియనేషన్, తృణీకారము, దేవుని యొక్క తృణీకారానికి మనుషుడు మరి పొందుతూ ఉన్నాడు. దేవుని తృణీకారాన్ని పొందుతూ ఉన్నాడు. అయితే దేవుడు ప్రేమగల్లవాడు, కృపగల్లవాడు కాబట్టి, కనికరమును కోరేవాడు కాబట్టి ఇన్ ఏ లాంగ్ ప్రాసెస్ తన కుమారుడిని యేసు ప్రభువులో క్షమాభిక్ష పెట్టడానికి, రక్షించటానికి, పడిపోయిన ఈ స్థితి నుండి మనుషుని కాపాడటానికి దేవుడు తన చేతులు చాపి ఉన్నాడు. ప్రియులారా మరి 7వ వచనం అలా ఉంది. 8వ వచనం 9వ వచనంలో యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యనుడుగా, నేనెరుగను, నా తమ్ముడికి నేను కావలివాడనా అన్నాడు. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెడుతున్నది. కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొను టకు నోరు తెరచి ఉన్న ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. ఈ నేల మీద నీ తమ్ముని రక్తం తాగుతుంది. నువ్వు చంపిన రక్తము, నీ రక్తం అంటే ప్రాణము. నువ్వు ప్రాణం తీసేవే. ప్రాణం తీయటానికి నువ్వెవడవి? నువ్వు ప్రాణం తీసేవే, నువ్వు మర్డర్ చేసేవే, ఇంకొక మనిషిని చంపేవే. ఆ రక్తం నేల మీద పడి, నేల మీద పీల్స్తూ రక్తం భూమి మూలుగుతూ ఉన్నదే, నా సృష్టి యావత్తు మూలుగుతూ ఉన్నదే. అందువల్ల నీ భూమి మీద ఉండకుండా శపించబడుతున్నావు, శాపగ్రస్తుడై ఉన్నావు. నోరు తెరచి నేల మీద ఉండకుండా నీవు శపింపబడినవాడు. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరుపై ఉందువనెను. అందుకు కయ్యూను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా నే వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరిగా ఉందును. కావున నన్ను కనుగొనవాడెవడు, వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. ప్రియులారా, చాలా బాధాకరమైన, చాలా దుఃఖకరమైన, నీవు నన్ను వెళ్ళగొట్టావు. నీ సన్నిధిలో నుండి నీవు నన్ను తరిమావు. నీ సన్నిధిలో నుండి నన్ను వెళ్ళగొట్టావు. నీ సన్నిధికి రాకుండా నన్ను ఆపు చేస్తున్నావు. నేడు ఈ ప్రదేశము నుండి వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరుగా నేను ఉండలేను. బాబోయ్, ఎంత భయంకరమైన శిక్ష, ఎంత భయంకరం. హ్యూమిలేషన్ లీడ్స్ ఎలియనేషన్. పాపంలో పడిపోవటం, అతిక్రమంలో పడిపోవటం, ఎరిగి దోషాలు చేయటం, ఎరిగి దేవునాత్మ గద్దిస్తున్నా సరే మర్డర్ చేయటం, దేవునాత్మ గద్దిస్తున్నా సరే నీ టైం అంతా వేస్ట్ చేసుకోవటం, దేవునాత్మ గద్దిస్తున్నా సరే
నీవు అనవసరమైన దుర్వ్యసనాలకు వెళ్ళటం, దేవుని ఆత్మ నిన్ను గద్దిస్తున్నా సరే నీ త్రాగుడు, నీ దురాశల్లోకి నశించిపోవటం, దేవునికి దూరస్తుడు అవటం, మనుషులకి దూరస్తుడు అయిపోవటం, ఎంతో ఎన్నెన్నో రీతులుగా దేవుడు గద్దిస్తున్నప్పుడు నీవు గద్దించిన వారిని వినకుండా నిన్ను నీవు నాశనం చేసుకోవటం, నిన్ను నీవు పాడు చేసుకోవటం, నిన్ను నీవు శిక్షార్హుడిగా చేసుకోవటం, నీకు నీవు శిక్షావంతుడు అని తీర్పు తీర్చుకోవటం. హ్యూమిలేషన్ ఇట్ లీడ్స్ టు ఎలియనేషన్. ప్రియులారి మాటలు దేవుడు మరి రాసి ఈ హ్యూమిలేషన్ అతను నొసట మీద ముద్ర వేశాడు. ఇతను ఎవడు చంపకూడదు, ఇతడు ఎవడని చంపాడంటే వాడు 7 రెట్లు శిక్షించబడతాడు. ఇతను ఎవరు చంపకూడదు, ఇతను ఇలాంటి హ్యూమిలేషన్, నాశనము, దీనత్వము, శాపములోకి మరి ఆదాము కయ్యూను వచ్చినట్టుగా మనము చూస్తున్నాము. ప్రియులారా, ఎలాగూ యెహోవా తనకి ఒక గుర్తు వేశాను. ప్రియులారా, ఇతను ఎవడు చంపితే వాడికి 7 రెట్లు శిక్ష వస్తుంది అని నొసటి మీద గుర్తు వేశాడు. ప్రియులారి, గుర్తు ఇట్ ఈస్ ఎ మార్క్ ఆఫ్ ఎలియనేషన్. ఇట్ ఈస్ ఎ సైన్. ఇట్ కేమ్ టు బి యూజ్డ్ టు రికార్డ్ ఐడియాస్. ఈ గుర్తు మరి తర్వాత భూమి మీద ఒక రికార్డ్ స్థాపించింది. వర్డ్స్ ఆర్ కాంబినేషన్ వర్డ్స్. దీస్ పిక్చర్స్ వర్డ్స్ ఆర్ ఆన్ poetry or hard clay of words. This is the kind of writings in the prehistoric cities of Babylon, long before Moses gave ordinance in Exodus 20. నిబంధనని నిర్గమకాండము 20 అధ్యాయాలు చూసినప్పుడు దేవుడు సినాయి పర్వతం మీద చక్కని నిబంధన, కోడ్స్, రూల్స్, రెగ్యులేషన్స్, 10 ఆజ్ఞలు, ఆర్డినెన్స్, పరిపాలన విధానము, జీవిత విధానం అంతా రాసి పెట్టాడు. వాటిని బబులోనియన్స్ మరి వాటిని బబులోని దేశస్తులు అలాంటి అన్ని జాతుల వారు వాటి మీద శిలాఫలకాల మీద, కొన్ని హార్డ్గా కాల్చిన పలకల మీద, ఇటుకల మీద, కొండల మీద ఈ నియమావళి, ఆ రూల్స్, రెగ్యులేషన్, అమ్రాబీ థియరీస్, రూల్స్, లాస్, బైలాస్ ఇవన్నీ కూడా రాసుకున్నారు. అలాగే మరి హోరేబు కొండ మీద, హోరేబు పర్వతం మీద ఏలియా గుండె బాదుకుంటూ, అయ్యో ప్రభువా, నేను యెజెబెల్ రాని ప్రవక్తలందరినీ చంపింది, నేను ఒక్కడనే మిగిలి ఉన్నానని చెప్తున్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఏలియా ఒక్కడవే కాదు, 7,000 మంది నిష్ట కలిగిన నిబోటి వారు ఉన్నారు నాకు. దే ఆర్ ఇన్ ద అండర్ గ్రౌండ్స్. దే ఆర్ రైటింగ్ అండ్ దిస్ లేఖనాలు తిరిగి రాస్తూ అండర్ గ్రౌండ్లో పనిచేసేవారు ఉన్నారు. అన్ని కాలాల్లో లేఖనాలు రాసేవారు ఉన్నారు. బబులోని తెర తర్వాత ఈ నిబంధనలు ఎక్కువ చేసి వాటిని మరి స్థిరపరిచి తర్వాత పరిశుద్ధుడైన పౌలు వచ్చిన తర్వాత యేసు క్రీస్తులో జరిగిన నిబంధన ఫుల్ఫిల్మెంట్ అంతా స్పష్టంగా వివరించాడు. ప్రియులారి, ఈ రీతిగా దేవుని యొక్క నిబంధన, దేవుని యొక్క వాక్యం మన చేతిలోకి, మన మధ్యలోకి వచ్చింది. దేవుడు తన కృప మనకు అనుగ్రహించుగాక. తండ్రిని పరిశుద్ధ నామమునకై స్తుతులు, వందనాలు. మమ్మల్ని కనికరించి నీ కృప చూపించండి. నీతి, నిరాజ్యముని సమాధానం మాకు దయచేయమని యేసు ప్రభు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మనే సర్వశక్తి కలిగిన ప్రభు అయిన యేసు క్రీస్తు మనకు తోడై ఉండునుగాక. ఆమేన్.